మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా అమ్రపాలి తన యాక్షన్ మొదలుపెట్టారు. అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మూసీ నదిని అభివృద్ధి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకోవాలని ఆవిడ పూర్తి స్థాయిలో తన వర్క్ని ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం తన టీంతో గుజరాత్లో పర్యటిస్తున్నారు అమ్రపాలి. ఈ నెల 3న అహ్మదాబాద్లోని సబర్మతి నదిని కూడా వాళ్ళ టీం సందర్శించారు. ఇక ఈ నెల 6న యమునా నదిని కూడా సందర్శించినట్టుగా అటు అమ్రపాలి టీం చెప్తున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న నమామి గంగా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డీజీ అశోక్ కుమార్తో కూడా అటు అమ్రపాలి టీం భేటీ అయ్యారు. ఇక్కడ మూసీ నదిని డెవలప్ చేసేందుకు అక్కడ సబర్మతి వాళ్ళు ఆ 2 నదులకు సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కావచ్చు, ఈ నమామి ప్రాజెక్టుకి సంబంధించిన టీం కావచ్చు, వీళ్ళు తీసుకున్న చర్యలేంటి, వాళ్ళ అనుభవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ భేటీలో చర్చించినట్టుగా కూడా అమ్రపాలి టీం చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి సేకరించిన చాలా విషయాలు, అక్కడి నుంచి నేర్చుకున్న చాలా విషయాలను బట్టి ఇక్కడ మూసీ నదిని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే నిజానికి గత ప్రభుత్వంలోనే మూసీ నది డెవలప్మెంట్ కోసం దీన్ని ఫ్రంట్ డెవలప్మెంట్ చేయాలని, నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని డెవలప్ చేయాలంటూ కూడా గత ప్రభుత్వంలోనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఫస్ట్ ఈ నదిని డెవలప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని రేవంత్ రెడ్డి కాయిన్స్ మూవ్ చేశారు. ఇందులో భాగంగానే చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వానికి దూరంగా ఉన్న అమ్రపాలిని తెలంగాణకు పిలిపించి మరీ అటు మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఆవిడకు బాధ్యతలు అప్పగించారు. రీసెంట్గానే కొన్ని రోజుల ముందే ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సమీక్ష కూడా రేవంత్ రెడ్డి నిర్వహించారు. అటు అమ్రపాలి ఆధ్వర్యంలో ఆవిడ టీం మొత్తం ఈ నది డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎట్లా ప్రొసీడ్ అయితే బెటర్గా ఉంటుందనే ఆప్షన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సమీక్ష కూడా నిర్వహించారు. అయితే మరింత లోతుగా అధ్యయనం చేసి వీలైనంత తొందరగా ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే అమ్రపాలి తన టీంతో కలిసి ప్రస్తుతం గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత వాళ్ళు సేకరించిన డేటా ఏదైతే ఉందో మిగిలిన యమునా నది కావచ్చు, సబర్మతి కావచ్చు, నమామి ప్రాజెక్ట్ కావచ్చు, వీటి డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు సేకరించిన పూర్తి స్థాయి డేటాతో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ మూసీ నదికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ని రెడీ చేసి అటు అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.